ఒక్కసారి ఊహించండి, గ్లూ లేకుండా, వెల్డింగ్ లేకుండా రెండు ఇనుప ముక్కలు ఒకదాన్ని ఒకటి తగిలితే అవి అతుక్కునే వీలు ఉంటుందా? ఉండదు కదా. ఇది సినిమా కాదు, నిజంగా జరుగుతుంది. ఎక్కడో కాదు, మన స్పేస్ లో. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడేది ఒక విచిత్రమైన స్పేస్ కి సంబంధించిన ఫ్యాక్ట్. అది ఏంటిదంటే, ఒక రెండు ఇనుప ముక్కలు లేకపోతే రెండు ఏవైనా లోహాలు తగిలితే స్పేస్ లో వాటికి అవి అంటుకుంటాయి. వీటిని కోల్డ్ వెల్డింగ్ అంటారు అన్నమాట. సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. సో మన భూమిపైన ఏవైనా రెండు ఇనుప ముక్కలు లేకపోతే లోహాలను కలపాలంటే మనం ఏం చేస్తాం? వెల్డింగ్ చేస్తాం. అంటే చాలా ఎక్కువ వేడిని ఇస్తాం అన్నమాట. కానీ ఆ వేడి వల్ల లోహాలు కరిగి కలిసిపోతాయి. కానీ భూమిపై లోహాలు సాధారణంగా తగిలితే ఎందుకు అతుక్కోవు అంటే, ఎందుకంటే వాటిపైన చాలా చిన్న స్థాయిలో దుమ్ము, గాలి, ఆక్సిజన్ పొరలు ఉంటాయి అన్నమాట. అది ఒక చిన్న గోడగా పనిచేసి మీకు ఎమ్మటి రెండు ఇనుపలు తగిలినా కానీ, ఇనుప ముక్కలు తగిలినా కానీ అంటుకోవు వాటికి అవి. అదే స్పేస్కి వచ్చేసరికి అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు, దుమ్ము కూడా ఉండదు. స్పేస్లో ఒక లోహం ఉపరితలం పూర్తిగా క్లీన్గా ఉంటుంది. సో చాలా క్లీన్గా ఉంటాయి ఏవైనా మెటల్ వస్తువులు స్పేస్లో. అంటే రెండు ఇనుప వస్తువులు దానికి అవి స్పేస్లో కనుక తగిలితే ఎమ్మటే అంటుకుంటాయి అన్నమాట. ఎందుకంటే రెండు క్లీన్గా ఉండటం వల్ల. సో ఎందుకంటే వాటి మధ్య ఏ అడ్డమైన గోడ ఏం లేకపోవడం వల్ల అంటుకుంటాయి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సైన్స్, బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? లోహాలు అణువులతో తయారవుతాయి. సో ఆ అణువుల మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది. భూమిపై గాలి కారణంగా ఆ అణువులు బయటికి రావన్నమాట. కానీ మన స్పేస్లో ఆ గాలి పొర లేకపోవడం వల్ల లోహపు అణువులు బయటికి తెరుచుకుంటాయి. అప్పుడు ఆ రెండు లోహాలు ఒకదానికి ఒకటి తగిలితే ఒకటిగా మారిపోతాయి. దాన్ని శాస్త్రవేత్తలు కోల్డ్ వెల్డింగ్ అంటారు అన్నమాట. వేడి లేదు, స్పార్క్ లేదు, కానీ వెల్డింగ్ అవుతుంది. ఎస్, ఇది కేవలం థియరీ కాదు ఫ్రెండ్స్. నాసా మొదటి స్పేస్ మిషన్లో కొన్ని మెటల్స్ భాగాలు అనుకోకుండా అతుక్కున్నాయి అన్నమాట. అందుకే ఇప్పుడు స్పేస్లో ఉపయోగించే పార్ట్స్, మెటల్ పార్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. వాటి మీద కోటింగ్ వేస్తారు. లేకపోతే యంత్రాలు ఆగిపోవచ్చు, జామ్ అయిపోవచ్చు. సో మనకు తెలిసిన భూమి నియమాలు స్పేస్లో పనిచేయవు. సో మనకి భూమి మీద కనిపించేది సాధారణ విషయం స్పేస్కి వెళ్ళేసరికి చాలా అద్భుతంగా మారిపోతుంది అనమాట. గురువు లేకుండా అతుక్కోవడం అంటే మనకి మ్యాజికే కదా. సో ఇలాంటి ఎన్నో స్పేస్కి సంబంధించిన విషయాలు, ఇంకా మీకు సంబంధించిన కొన్ని రీసెర్చ్ చేసి మేము ఇక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తాం అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.